మహావతార్ నరసింహ కొత్త కన్నడ పాన్ ఇండియా యానిమేషన్ సినిమా రిలీజ్ అయి నిన్న గురువారంతో 7 రోజులు, అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే అసలు ఎక్సలెంట్ కలెక్షన్స్. ఒక యానిమేషన్ సినిమా, ఒక బొమ్మల సినిమా, స్టార్ హీరో లేరు, ఎవరు లేరు, అయినా కానీ ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం మన భక్త ప్రహ్లాద, మన పురాణాలకు ఉన్న గొప్పతనం. అది సినిమా కూడా బాగా తీశారు, బాగా గ్రాఫిక్స్ బాగా ఉన్నాయి. నేను కూడా చూశాను, నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ లాస్ట్ 10 నిమిషాలు గూస్ బంప్సే. ఇక కలెక్షన్స్ చూస్తే అంటే ఒరిజినల్ కర్ణాటకలో కలెక్షన్స్ లేవు ఈ సినిమాకు. కన్నడ వాళ్ళు తీసిన హోంబలే ఫిల్మ్స్, మన కేజీఎఫ్, కాంతారా, సలార్ సినిమా ప్రొడ్యూసర్లు హోంబలే వాళ్ళు తీసిన కర్ణాటకలో కేవలం 1.5 కోటి వచ్చింది మొదటి వారంలో. ఎందుకంటే కర్ణాటకలో పోయిన వారం ఒక సినిమా వచ్చింది, సూ ఫ్రమ్ సో అనేసి, ఏదో రిషబ్ శెట్టి వాళ్ళది. ఆ సినిమాకి బాగా ఉన్నాయి కలెక్షన్స్, అది పెద్ద హిట్ అయింది. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మనకు హరిహర వీరమల్లు ఉన్నా కానీ ఆ సినిమాకు 1 రోజు 2 రోజులు కలెక్షన్స్ ఉన్న తర్వాత ఈ సినిమా పుంజుకొనింది. తెలుగు రాష్ట్రాల్లో 7 రోజుల్లో మొదటి వారంలో 13 కోట్లు గ్రాసు. మన వాళ్ళు, తెలుగు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా, ఎలాంటి సినిమా వచ్చినా నచ్చితే నెత్తిన పెట్టుకుంటారనే దానికి ఇదే ఈ కలెక్షన్స్ నిదర్శనం. ఇక ఆ తర్వాత హిందీ, నార్త్ ఇండియాలో అంటుకొనింది ఈ సినిమా. మామూలుగా కాదు, 37 కోట్లు హిందీ బెల్ట్లో. అద్భుతమైన కలెక్షన్స్, అసలు హిందీలో తెలుగులో అద్భుతమైన కలెక్షన్స్. కన్నడలో లేవు, ఇక తమిళనాడు అండ్ మలయాళంలో కూడా లేవు. అక్కడ 2 రాష్ట్రాలకు కలిపి తమిళనాడు, కేరళలో 2.5 కోట్లు వచ్చింది. అలా టోటల్గా మొదటి వారంలో మహావతార్ నరసింహ సినిమా, యానిమేషన్ సినిమా 54 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అసలు ఒక యానిమేషన్ సినిమా 54 కోట్లు కలెక్ట్ చేయడం అనేది అసలు ఆశ్చర్యంగా ఉంది నాకైతే. కానీ సినిమా అలా ఉంది, 2 గంటల సినిమా అద్భుతంగా ఉంది, జనాలు అలా చూస్తున్నారు. ఇక ఈ 54 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చుల నిప్పును డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 26 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 40 కోట్లు అయితే 15 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 4 కోట్లకి మన అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళకి 4 కోట్లు వెనక్కి వచ్చి మరో 2.5 కోట్ల లాభాలు వచ్చినాయి గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్కి. అంటే బ్లాక్ బస్టర్ అయింది తెలుగులో. ఇక ఓవరాల్గా చూసుకుంటే 15 కోట్లకు షేరుకు గాను 26 కోట్లు వచ్చాయి. అంటే 11 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఓవరాల్గా. ఇక ఈరోజు శుక్రవారం, రేపు శని, ఆది, ఈరోజు శుక్రవారం ఓవర్సీస్లో రిలీజ్ అవుతుంది. ఇక ఓవర్సీస్లో కూడా ఇలాగే అంటుకునిందంటే సినిమా ఇక 100 కోట్ల వరకు వెళ్తుంది గ్రాస్. ఇక అది మరి మన మహావతార్ నరసింహ. ఎవరైనా చూడకపోయింది ఈ వీకెండ్లో చూడండి, ఖచ్చితంగా పిల్లలకు చూపేయండి. మన పురాణాలు, మన భక్త ప్రహ్లాద స్టోరీ, మన దశావతారాలు, మన శ్రీ విష్ణు దశావతారాల్లో మొదటి 2 అవతారాలు చూపించారు ఈ సినిమాలో. కూర్మ అవతారం చూపించారు, నరసింహ అవతారం చూపించారు. ఇక రాబోతున్నాయి, ప్రతి 2 ఏళ్ళకు ఒక అవతారం సినిమా రాబోతుంది. త్వరలో పరశురామ అవతారం గురించి వస్తుంది, తర్వాత రాముడు, కృష్ణుడు, లాస్ట్ కల్కి వరకు నెక్స్ట్ 10 ఏళ్ళ వరకు వస్తాయి. కాబట్టి మనం ఇంత పెద్ద హిట్ చేసాం కాబట్టి, ఇంత కలెక్షన్ ఇచ్చాం కాబట్టి ఇక రాను వాళ్ళు స్కేల్ పెంచుతారు, బడ్జెట్లు పెంచుతారు, భారీ ఎత్తున వస్తాయి, భారీ ఎత్తున రిలీజ్ చేస్తారు. అది ఈ మహావతార్ నరసింహ సినిమా రిలీజ్ అయిన మొదటి వారంలో 54 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 26 కోట్లు. సినిమా బడ్జెట్ 40 కోట్లు అయితే 15 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 15 కోట్లు వెనక్కి వచ్చి మరో 11 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.